ప్రపంచంలో నో ఫ్లయింగ్ జోన్లు కొన్ని ఉంటాయి. అంటే అక్కడ విమానాలు ఎగరటం నిషిద్ధం. ఒకవేళ నిషేధం లేకపోయినా కొన్ని ప్రాంతాల్లో విమానాలు నడిపేందుకు విమానయాన సంస్థలు అస్సలు సహించు. అలాంటి ప్రాంతాల్లో బెర్ముడా ట్రయాంగిల్ ఒకటి. ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోని ఆ ప్రాంతంలో ఓడలు వెళ్లేందుకు కూడా సాహసించవు. భూమి మీద ఉన్న అలాంటి డేంజరస్ ప్రాంతం టిబెట్. అక్కడ విమానాలు ఎగిరేందుకు సాహసించవు. టిబెట్ పైనుంచి వెళ్ళటం షార్ట్ కట్ రూట్ అయినా కూడా విమానయాన సంస్థలు ఆ మార్గాన్ని అస్సలు ఎంచుకో. దాని బదులు ఇంధనం అధికంగా ఖర్చు అయ్యే వేరే మార్గాలనే ఎంచుకుంటాయి. అసలు ఇంతకీ టిబెట్ అంత ప్రమాదకరమైన ప్రాంతమా? ఆ దేశం పైనుంచి విమానాలు ఎందుకు వెళ్ళవు? టిబెట్ అంటే ఒక దేశం పేరు, ఒక పీఠభూమి పేరు కూడా. టిబెట్ పీఠభూమిని ప్రపంచ పైకప్పు అంటారు. అంటే ప్రపంచం మొత్తానికి ఎత్తైన ప్రాంతం అది. అక్కడే ఉంది టిబెట్ దేశం. ఆ దేశంలో కూడా విమానాశ్రయాలు ఉన్నాయి, కానీ విమానాలే ఉండవు. టిబెట్పై ఆధిపత్యం చలాయించే చైనా మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని విమానాలని అక్కడికి నడుపుతుంది. టిబెట్ పీఠభూమి దాదాపు 9.7 లక్షల మైళ్ళు వ్యాపించి ఉంటుంది. ఈ ప్రాంతం పై నుంచి ఒక్క విమానం కూడా వెళ్ళదంటే ఆశ్చర్యమే. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. టిబెట్ పైనుంచి విమానాలు వెళ్ళకపోవటానికి కారణం అతీత శక్తులు కాదు, రాజకీయ కారణాలు కాదు. ఆ ప్రాంతం యొక్క ఎత్తు దీనికి ప్రధాన కారణం. టిబెట్ పీఠభూమి భూమికి 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. వాస్తవానికి విమానాలు అంతకంటే ఎక్కువ ఎత్తులోనే ఎగురుతాయి. కానీ విమానాలు అత్యవసర సమయంలో 10,000 అడుగుల ఎత్తుకి దిగాల్సి ఉంటుంది. క్యాబిన్ డీకంప్రెషన్ సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి. అలాంటి అవకాశం ఉన్న ప్రాంతాల్లోనే అవి ఎగరాలి. కానీ టిబెట్లో ఆ ఛాన్స్ లేదు. అక్కడ సగటు భూమి ఎత్తు 14,000 అడుగులు. అంటే ఎమర్జెన్సీ సమయంలో విమానాలు 10,000 అడుగున దిగువకి చేరడానికి ఛాన్స్ లేదు. అలా వచ్చి ఆ విమానం తన దారి మళ్లించుకోవాల్సి ఉంటుంది. సో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నించే విమానాలు టిబెట్ పైనుంచి వెళ్ళడం కష్టం. ఈ పరిస్థితిని ఎప్పుడో ఒకసారి వస్తుంది, కానీ విమానయాన సంస్థలు అంత రిస్క్ చేయవు. అందుకే టిబెట్ని అవాయిడ్ చేస్తాయి. రెండో కారణం టర్బులెన్స్. దీన్ని ఎయిర్ కరెంట్స్ అంటారు. టిబెట్ లాంటి ప్రాంతంలో ఇవి ఎక్కువ. గాలి వేగం తరచుగా మారిపోతుంటుంది. ఈ మార్పును తట్టుకోవడం విమానాలకి సాధ్యం కాదు. టర్బులెన్స్ తట్టుకోలేవు కాబట్టి విమానాలు టిబెట్ పైనుంచి ఎగరవు. దాని చుట్టూ తిరిగి వెళ్తాయి. ఒకవేళ ఎవరైనా సాహసం చేస్తే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే లెక్క. ఇక పర్వతాలపై ఉష్ణోగ్రత కూడా చాలా తక్కువగా ఉంటుంది. విమానాలు ఆయా ప్రాంతాల నుంచి వెళ్తే ఇంధనం గడ్డ కట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది. విమానంలోని ఇంజిన్ పనిచేయకుండా పోవటానికి కూడా అవకాశం ఉంది. అందుకే టిబెట్ ప్రాంతాన్ని పలు విమానయాన సంస్థలు నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాయి. అందుకే టిబెట్ పైనుంచి ఇండియా, చైనాకి తరచుగా విమాన సర్వీసులు ఉండవు. టిబెట్లోని తక్కువ జనాభాకు విమాన ప్రయాణాలతో పెద్దగా అవసరం కూడా ఉండదు. విమాన సర్వీసులకి సహజంగానే ఇక్కడ డిమాండ్ తక్కువ. టిబెట్ వంటి ఎత్తైన ప్రాంతాల నుంచి వెళ్తే ప్రయాణికులు హైపోక్సియాకి గురయ్యే ప్రమాదం ఉంది. హైపోక్సియా అంటే శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ సరఫరా సరిగ్గా అందకపోవటం. దీనివల్ల కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించవచ్చు. టిబెట్ పైనుంచి విమానం వెళ్తే అందులోని ప్రయాణికులు హైపోక్సియా బారిన పడవచ్చు. భూటాన్లోని పాపో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఎయిర్పోర్ట్గా పేరుంది. ఆ ఎయిర్పోర్ట్ ఒక కొండవాలు ప్రాంతంలో ఏర్పాటై ఉంటుంది. దాని చుట్టూ పర్వతాలు 18,000 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఇక్కడ ల్యాండింగ్ అతి కష్టం. దానికి కూడా పగటిపూట మాత్రమే అనుమతి ఉంటుంది. వాతావరణం బాగుంటేనే విమానాల్ని ల్యాండింగ్ చేస్తారు. ప్రపంచంలో కేవలం 8 మంది పైలట్లకి మాత్రమే అక్కడ ల్యాండింగ్ చేయగల సామర్థ్యం ఉంది. ఇలాంటి కష్టాలన్నీ ఉన్నాయి కాబట్టే టిబెట్ని విమానయాన సంస్థలు పక్కన పెట్టాయి. అత్యవసరమైనా కూడా ఆ ప్రాంతం పైనుంచి విమాన సర్వీసులు నడపవు. ఒకవేళ టిబెట్ పైనుంచి వెళ్తే సమయం ఆదా అవుతుంది, ఇంధన ఖర్చులు తక్కువ అవుతాయని తెలిసినా కూడా ఆ సాహసం చేయవు. టిబెట్ పైనుంచి విమానం వెళ్తే ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లే లెక్క. అందుకే టిబెట్ నో ఫ్లయింగ్ జోన్గా మారిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.